హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే గోంగూర రైస్ అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. పుల్లగా కారకారంగా తినాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుందండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర రైస్ ని ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకోసం నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ ని ఉడికించి చల్లార్చుకున్నాను. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ ని పక్కన పెట్టుకుని గోంగూర రైస్ ని ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకోసము గ్యాస్ పైన ఒక బాండలు పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 8-9 జీడిపప్పుల్ని ఇట్లా దబ్బలుగా చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 3 ఎండుమిర్చిని ఇంచుకొని వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ 1 బౌల్ నిండుగా గోంగూర తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఈ గోంగూర బాగా మగ్గే వరకు నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి గోంగూర ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకోనున్న రైస్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని ఈ రైస్ గోంగూర అంతా మిక్స్ అయ్యేలాగా రైస్ విరిగిపోకుండా స్లోగా నీట్గా కలుపుకోవాలి. చూడండి, గోంగూర రైస్ బాగా కలిసిపోయాయి కదా. ఇంతేనండి, ఇంత సింపుల్ గా గోంగూర రైస్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాము. చూడండి, టేస్టీ గోంగూర రైస్ చాలా ఈజీగా మనకి గోంగూర రైస్ రెడీ అయిపోయింది కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు కూడా ఇలాగే గోంగూర రైస్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.